నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో ఒక ఉప ఎన్నిక ఉత్సాహాన్ని నింపుతుంది. బహుశా అక్టోబర్ తొలి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనపడుతుంది. బీహార్ ఎన్నికలతో కలిపి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి, సర్వేలు ఏం చెప్తున్నాయి అన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్ చర్చని చెప్పాను. చర్చలో మనతో పాటు ఎన్వి సుభాష్ గారు, భారతీయ జనతా పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్ వారు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే ఎర్రబెల్లి రజనీకాంత్ గారు గత దశాబ్దంగా ఎన్నికల సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు సోషల్ పోస్ట్ పేరుతో. గత ఎన్నికల్లో కూడా దాదాపుగా వారు చెప్పిన ఫలితాలు అటు ఇటుగా 100% నిజమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ 56 +−5 అన్నారు, 64 వచ్చినాయి. బీఆర్ఎస్ 45 +−5 అన్నారు, 39 వచ్చినాయి. బీజేపీ 10 +−2 అన్నారు, 8 వచ్చినాయి. ఎంఐఎం 7 అని చెప్పారు, 7 వచ్చినాయి. అదర్స్ 1 అని చెప్పారు, 1 వచ్చింది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ పరిస్థితి ఎలా ఉందో రజనీకాంత్ గారు కూడా మనకు వివరిస్తారు. వారితో పాటుగా జంగా రాఘవరెడ్డి గారు, ఏపీ తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే దేవి ప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు, సీనియర్ నాయకులు. ముందుగా రజనీకాంత్ గారు నమస్కారం. నమస్తే. ఎన్నికలు అనగానే మీకు అందరికీ బాగా ఫుల్, అంటే మీరు కూడా రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్నారు, అది ఒక ప్రొఫెషన్గా ఎంచుకున్నారు. చాలా అంటే డెడికేటెడ్గా 10 ఏళ్ళ పైగా మీరు ఈ వర్క్లో ఉన్నారు. ఫుల్ ఫ్లెడ్జ్ టీము, ఆఫీసు సెటప్ అంతా. అయితే సరే, రాజకీయంగా ఇంట్రెస్ట్ ఇక్కడ అది ట్రయాంగిల్ ఫైట్ అవుద్దా, ఇద్దరి మధ్య పోరాటం? ఎందుకంటే చనిపోయిన గోపీనాథ్ గారు 3 సార్లుగా అక్కడ ఎమ్మెల్యే అయిన. బీఆర్ఎస్ ఆల్రెడీ వారి శ్రీమతికి అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్లో హోరాహోరీ పోరుంది. బీజేపీ ఇక్కడ అధికారంలో లేకపోయినా జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది, పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంది. 3 పార్టీల కలయిక ఉన్నది. ఆ 3 పార్టీల ప్రభావం ఖచ్చితంగా జూబ్లీహిల్స్ మీద ఉండేటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటికంటే ఇంకా మనకి దాదాపు నెల పైగానే టైం ఉంది ఎన్నికలకి, ఏది ఎట్లయినా మారొచ్చు. కానీ ఇప్పటికీ మీకు అంతున్న సమాచారం ఏ రకంగా ఉంది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి? అంటే శ్రీనివాస్ గారు, జనరల్గా ఏ బై ఎలక్షన్ వచ్చినా కానీ యాజ్ ఎ సెఫాలజిస్ట్గా మేము ఒక బేస్ లైన్ సర్వే అనేది చేసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు క్యాండిడేట్లు ఎవరు ఇంకా డిక్లేర్ కానప్పుడు, చనిపోయిన తర్వాత ఒక 2 months తర్వాత మనం లాస్ట్ మంత్ చేయడం జరిగింది. ఒక 2% శాంపుల్, అంటే ఆల్మోస్ట్ ఒక 3,95,000 ఓట్స్ ఉన్న కాడ ఒక 2% శాంపుల్, అంటే ఒక 8,000 శాంప్లింగ్ తీసి దాన్ని అనాలిసిస్ చేసి ఒక బేస్ లైన్ ఫిక్స్ చేసాం. అంటే ఇక్కడ నుంచి ట్రెండ్ ఇంకా ముందుకు వెళ్తుందా, వెనక్కి వెళ్తుందా, సీట్లు ఫైనల్ అయినాక ఏమవుతుంది అన్నది, అభ్యర్థులు ఫైనల్ అయినాక ఏమవుతుంది, ఏ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏమవుతాయి, మైనారిటీ ఓట్ ఏమవుతుంది అన్నది అది సెకండరీ విషయం. ఈ రోజు వరకు అయితే ఎలక్షన్ ఇంకా రాకముందుకే ఈ రోజు వరకు మేము చేసిన సర్వేలో ఒక బీఆర్ఎస్ 40% ఉంటే, కాంగ్రెస్ 34%, బీజేపీ 21% ఉందండి. అంటే ఆల్మోస్ట్ ఈ రోజు అయితే ఒక 6% లీడ్ లో బీఆర్ఎస్ కనబడుతుంది యాజ్ ఆన్ టుడే. సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్, థర్డ్ ప్లేస్ లో వచ్చేసి బీజేపీ ఉండడం, ఎంఐఎం వచ్చేసి 4% తో ఉంది. వాళ్ళు అభ్యర్థి పెడతారా లేదా అన్నది తెలియదు. సో ఇంకా ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఓన్లీ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసాం. ఇంకా కాంగ్రెస్ లో ఇప్పటికే ఒక 12 మంది ఆశావాహులు వెయిట్ చేస్తున్నారు సీట్ల కోసము. అది ఎన్వలప్ వచ్చి ఓపెన్ అయ్యేదాకా ఎవరైతే తెలియదు. ఈవెన్ ఇంక్లూడింగ్ బీజేపీ కూడా లాస్ట్ కొన్ని బై ఎలక్షన్ చూస్తే నోటిఫికేషన్ వచ్చేంత వరకు క్యాండిడేట్ ని డిక్లేర్ చేసినటువంటి సందర్భాలు, అన్ని సమీకరణాలు చూసుకొని లాస్ట్ మూమెంట్ లోనే బీజేపీ కూడా మనం చూసాం, టికెట్ ప్రకటించడం చూసాం. కాబట్టి ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు ఎవరన్నది తెలియదు. క్యాస్ట్ పోలరైజేషన్ ఏమవుతుంది, రిలీజియస్ పోలరైజేషన్ ఏమవుతుంది అన్నది ఇంకా తెలియదు. యాజ్ ఆన్ టుడే అయితే బీఆర్ఎస్ 6% తో లీడింగ్ లో ఉండడం అన్నది మనం చూస్తున్నాం. జనరల్ గా రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జనాలు జనరల్ గా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా చెప్పడానికి ధైర్యం చూపెట్టరు. అలాంటప్పుడు కాంగ్రెస్ లీడింగ్ లో ఉండాల్సింది. కాంగ్రెస్ ఆల్రెడీ ట్రైలింగ్ బై 6% అంటే అందులో ఇంకా ఫియర్ ఫ్యాక్టర్ అవన్నీ కన్సిడర్ చేస్తే ఇంకా 6 కంటే ఎక్కువనే మార్జిన్ మెయింటైన్ అవుతుంది అన్నది మా యొక్క అనాలిసిస్ అండి. అంటే మనకి అక్కడ ఈక్వేషన్స్ ఒకసారి చూసుకుంటే సార్, గోపీనాథ్ గారు 3rd టర్మ్, అలాగే గతంలో ఆయన కంటే ముందున్న విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారు. చాలా బలమైన నియోజకవర్గంగా, ఎందుకంటే 2014లో గోపీనాథ్ గారు టీడీపీ నుంచి గెలిచారు. అవునండి. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ 14 తర్వాత హైదరాబాద్ సిటీ మొత్తం ఈక్వేషన్ మారిపోయింది. ఎవరైతే సెటిలర్స్ అంటూ బయట నుంచి వచ్చున్నారో వాళ్ళంతా కూడా 14 ఎలక్షన్ టీడీపీకి వేశారు. ఆ తర్వాత నుంచి వాళ్ళంతా బీఆర్ఎస్ వైపు టర్న్ అయింది. మనకు స్పష్టంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా చూశారు, మీరు కూడా చూసే ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన స్వయంగా ఆయనే చెప్తారు,
చంద్రబాబు గారు నా గురువు అని చెప్తారు. అలాగే సెటిలర్స్తో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్లో సెటిలర్స్తో పాటు స్లమ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. మైనారిటీ ఓటు కూడా ఉంది, లేదని అంటలేదు. కానీ ఒక కన్సిడరబుల్ మిడిల్ క్లాస్ అంతా ఎక్కువ భాగం సెటిలర్స్ ఉన్నటువంటి నియోజకవర్గం. మరి దాని ప్రభావం అంటే ఇంకా చాలా టైం ఉంది, కానీ ప్రభావం మారడానికి ఉన్న అవకాశం ఉంది. అంటే జనరల్ గా జూబ్లీహిల్స్ చూస్తే అది ఒక అల్ట్రా రిచ్ కమ్యూనిటీ లెక్క అనిపిస్తుందండి. కానీ అక్కడ 60% ఆఫ్ ద ఓటింగ్ అన్నది స్లమ్ ఓటింగ్ మీదనే ఉంటుంది. ఫిలిం నగర్, బస్తీలో వెర్రగడ్డ తీసుకున్న, బోరబండ తీసుకున్న, మీరు షేక్పేట తీసుకున్న, ఎక్కువ స్లమ్ ఓరియంటెడ్ ఓటింగే అక్కడ ఉంటుంది. ఈ స్లమ్ ఓరియంటెడ్ ఓటింగ్ లో మీరు అన్నట్టు సెటిలర్ ఓటింగ్ కూడా ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది స్లమ్ అండ్ మైనారిటీ ఓటింగ్ తోటి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుందండి. అంటే కాలనీస్ కూడా ఉన్నాయి చాలా, మోతీ నగర్, మధురా నగర్, చాలా కాలనీస్ కూడా, యూసఫ్ కూడా, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూస్తే ఏంటంటే ఎక్కువ డిసిజన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీలో స్లమ్ ఓటింగ్ అండి, సెకండ్ ప్రయారిటీలో ముస్లిం ఓటింగ్, థర్డ్ ప్రయారిటీలో వచ్చేసరికి సెటిలర్ ఓటింగ్ ఉంటుంది. సో ఈ ప్రయారిటీలో మనం చూసినప్పుడు ఏంటంటే ఈ రోజు వరకు అయితే స్లమ్ ఓటింగ్ లో ఈ రోజు వరకు అయితే, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని పథకాలు కంప్లీట్ కాకపోవడము, లాంచ్ కాకపోవడం వల్ల ఈ రోజు వరకు అయితే కొంత స్లమ్ ఓటింగ్ లో బీఆర్ఎస్ పాజిటివ్ కనబడుతుంది. ముస్లిం ఓటింగ్, మైనారిటీ ఓటింగ్ లో లాస్ట్ టైం అజరుద్దీన్ గారు పెట్టినప్పటికీ కూడా లాస్ట్ టైం 60-40 రేషియోలో డివైడ్ అయిందండి. 60% ఓటింగ్ బీఆర్ఎస్ కి, 40% ఓటింగ్ కాంగ్రెస్ కి డివైడ్ కావడం చూసాం. ఎప్పుడు బీయింగ్ ఏ మైనారిటీ క్యాండిడేట్ పెట్టినప్పటికీ కూడా ఈ రోజు కూడా మా సర్వేలో ఏంటంటే ఇంకా అది అట్లనే సస్టైన్ అవుతుంది. అంటే ఇంకా బీఆర్ఎస్ కి 60% మైనారిటీ ఓటింగ్ ఉండడం వల్ల ఈ రోజు బీఆర్ఎస్ కొంచెం మనకు లీడ్ లో రావడం అన్నది కనబడుతుంది. వేరేస్ కమింగ్ టు హిందూ ఓటింగ్ వచ్చేసరికి ఏంటంటే 3 పార్టీలు బలంగా చీల్చుకుంటున్నాయి. అంటే ఒక 30% బీఆర్ఎస్ కు ఉంది, 30 బీజేపీకి ఉంది, 30 కాంగ్రెస్ కు ఉంది. అంటే హిందూ ఓటింగ్ లో ఈక్వల్ గా నువ్వా నేను అన్నట్టు పోటీ పడడం వల్ల డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మైనారిటీ ఓటింగ్ అవుతుందండి. మైనారిటీ ఓటింగ్ ఎంత శాతం ఉంటుంది? అప్రాక్సిమేట్ గా ఇక్కడ 32 to 35% కోట్ చేస్తున్నామండి. అంటే 1,20,000 నుంచి 1,40,000 ఓట్లు ఇక్కడ మైనారిటీ ఓటు బలంగా ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎంత పర్సెంటేజ్ పోలింగ్ తీసుకురాగలుగుతాం అన్నది మేజర్ ఫ్యాక్టర్ అండి. అంటే పోలింగ్ ఉండడం వేరు, పోలింగ్ తీసుకురావడం వేరు. సో అంతకుముందు మాగంటి గారు ఉన్నప్పుడు ఆయన ఇండివిజువల్ గా ఉన్నటువంటి నెట్వర్కింగ్ తోటి స్లమ్ ఓటింగ్ ని, మైనారిటీ ఓటింగ్ ని చాలా ఈజీగా ఆర్గనైజ్ చేయగలిగాడు కాబట్టి ఆయనకు ఉపయోగపడ్డది. సో ఈ కాన్స్టిట్యున్సీ యొక్క హిస్టరీ మనం చూస్తే 2014 అయినా, 18 ఎలక్షన్స్ అయినా, 2023 అయినా చూస్తే ఇక్కడ కన్సిస్టెంట్ గా బీఆర్ఎస్ ఓటింగ్ 45% సస్టైన్ అయిందండి. కాంగ్రెస్ ఓటింగ్ 35% సస్టైన్ అవుతుంది. 2018 లో కూడా కాంగ్రెస్ కి 35%, 14 లో 35%. డైరెక్ట్ విష్ణువర్ధనే పోటీ చేసినట్టు ఆయన పీజీఆర్ కుమారుడు. సో కాబట్టి 35-45 మధ్యలో 10% ట్రెడిషనల్ గా ఇక్కడ గ్యాప్ ఉంది. అంటే నాట్ ఓన్లీ బై ఎలక్షన్ అన్నది పక్కకు పెడితే ఈ రోజు ఏ అభ్యర్థి అయినా కానీ బేస్ ఓటింగ్ ఆఫ్ ద కాంగ్రెస్ ఇస్ 35% అండి, బేస్ ఓటింగ్ ఆఫ్ ద బీఆర్ఎస్ ఇస్ 45%. ఈ 10% బ్యారియర్ అన్నది కంటిన్యూస్ గా మెయింటైన్ అవుతూ వస్తుంది. బీజేపీ యొక్క అప్ అండ్ డౌన్స్ వల్ల మార్జిన్ చేంజ్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా కంప్లీట్ గా స్వాప్ అయ్యే ఛాన్సెస్ కనపడలేదు. సో ఇప్పుడు బీజేపీ కూడా బలంగా హిందూ ఓట్లో ముందుకు వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఆ హిందూ ఓటింగ్ మొత్తం ముగ్గురు మధ్యలో అటు అధికార పక్షం అని చెప్పి పోలరైజ్ కాదంటారా? మనకి ట్రయాంగిల్ ఫైట్ లాగా రాష్ట్రంలో మన అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కూడా చూసాం. ముందు బీజేపీ బాగా పుంజుకుంది అనుకున్న పరిస్థితిలో, బట్ అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి రెండు పార్టీల మధ్య కన్సాలిడేట్ అవటం సహజంగా జరిగేటువంటి, అన్లెస్ అత్యంత బలంగా ఉన్న, అంటే ఇది బై ఎలక్షన్, ఒకటేమో సింపతి వేవ్, ఒకటేమో అధికారంలో ఉన్న పార్టీ. బీజేపీ హిందూ ఓట్లో 30% తెచ్చుకోగలిగే అవకాశం ఉంటుంది. అవకాశం ఉందండి. ఎందుకనంటే మీరు చూస్తే రూరల్ తెలంగాణ వేరు, అర్బన్ తెలంగాణ వేరు. మనం చూస్తే బీజేపీకి స్ట్రెంత్ ఉందే హైదరాబాద్ జిహెచ్ఎంసీ లోపల. మీరు లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూస్తే బిఫోర్ కర్ణాటక ఎలక్షన్స్ రూరల్ ఏరియాలో ఎక్కువగా ఉండి అర్బన్ ఏరియాలో లీడింగ్ లో ఉన్న బీజేపీ పోస్ట్ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత మనం చూసినట్లయితే రూరల్లో మొత్తానికి ఆ ఓట్ అంతా కాంగ్రెస్ కి షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ ఇంకా గెలవట్లేదు అని వచ్చిందో ఓట్ స్ప్లిట్ చేయడం ఎందుకని చెప్పి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అంతా కంప్లీట్ గా కాంగ్రెస్ కి కన్సాలిడేట్ అయింది. వేరే జిహెచ్ఎంసీలో అలా కాలేదు కాబట్టి బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలవగలిగింది, కాంగ్రెస్ ఇక్కడ గెలవలేకపోయింది. అంటే బీజేపీ జిహెచ్ఎంసీలో గివప్ చేయలేదు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మొన్న బీఆర్ఎస్ కి కొన్ని సీట్లు వచ్చాయని చెప్పి మనం అడ్వాంటేజ్ గా తీసుకున్నదని చెప్పి మనం ఆలోచించాం.